భారత రాజ్యాంగంలో మొదట్లో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. ఈ రాజ్యాంగ నిర్మాణానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. చివరి రాజ్యాంగ సభలో 26 నవంబరు 1949న రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంటుగా నవంబర్ 26, 1949న రూపాంతరం చెంది 1952 ఎన్నికల వరకు కొనసాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా రూపొందించింది. ఇది ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను అందించింది. అలాగే ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చొప్పించారు. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. అతి చిన్న రాజ్యాంగం ఇండోనేషియా రాజ్యాంగం. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారతదేశం రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించారు. 1976వ సంవత్సరంలో 42వ